ప్రకాశం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఎన్నికల సమర శంఖారావం పూరించనున్నారు. సాయంత్రం 4 గంటలకు కనిగిరిలో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. సమర శంఖారావం బహిరంగ సభకి టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. 2 లక్షల మందితో చంద్రబాబు బహిరంగ సభ నిర్వహించేందుకు ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. కనిగిరి బహిరంగ సభకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల శంఖారావాన్ని ప్రకాశం జిల్లా నుంచే ప్రారంభించనున్నారు. వెనుకబడిన ప్రాంతాలకి ఇటు నెల్లూరు కడప జిల్లాలు కూడా నీరిస్తామని చెప్పని ఇక్కడి నుంచే చంద్రబాబు ప్రకటన చేయబోతున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి కనిగిరి టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఉన్నారు. సార్, మీరు చెప్పండి, సభా ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? కనిగిరి నుంచి ఎన్నికల శంఖారావం ప్రారంభించడం అనేది మా కనిగిరి ప్రజలకు ఒక మంచి అవకాశం. దాంట్లో భాగంగా ఇక్కడ బ్రహ్మాండమైన ఇక్కడ రియల్ ఎస్టేట్, ఇది మంచి భూమి, ఇక్కడ ఎడారి ప్రాంతం కాబట్టి మంచి భూమి దొరకటం జరిగింది. ఇక్కడ డయాస్ కానీ ఇక్కడికి అన్నీ కూడా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏదైతే అవసరం ఉందో వెలుగొండ ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు పేరు మీద ఇక్కడ వెలుగొండ ప్రాజెక్టు సాధన ప్రాంగణం అని పెట్టడం జరిగింది. దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంత సస్యశ్యామలం కావాలంటే 100% వెలుగొండ ప్రాజెక్టుతోనే సాధ్యం అనేది మా ఆలోచన. సో ఆ వెలుగొండ ప్రాజెక్టు సాధన కోసమే ఇది ఆ శంఖారావంతో పాటు ఎన్నికల శంఖారావంతో పాటు 100% తిరిగి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తారు కాబట్టి మొదటిగా మా ప్రాంతాల్లో కాబట్టి ఆయన ఫస్ట్ వాగ్దానం ఈ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తాననే నినాదంతోనే స్టార్ట్ కావాలనేది మా ఆలోచన. సో ఇక్కడ ప్రజలు కూడా ప్రతి గ్రామంలో స్వచ్ఛందంగా అన్న మేము వస్తాం అని చెప్పారు. దాదాపు 2 లక్షల మందికి సరిపడే విధంగా ఇక్కడ ప్రాంగణాన్ని కూడా చేసి పెట్టిన దాదాపు 40 ఎకరాల పైన ప్లస్ అటు ఇటు అడ్జసెంట్ కూడా రైతులతో మాట్లాడాము. ఆ పంట ఏదైనా నష్టం జరిగితే ఆ పంట కాంపన్సేషన్ కూడా కట్టడానికి రైతులు స్వచ్ఛందంగా ఒప్పుకొని ఈ ప్రాంతాన్ని ఇవ్వడం కూడా జరిగిందని తెలియజేస్తాం. అంటే మహానాడికి మించి ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పని అంటున్నారు. ఎంతమంది వచ్చే అవకాశం? దాదాపు 2 లక్షల పైన దాటుతారనేది ఇప్పుడు మాకు ఆల్రెడీ ఎర్రగొండపాలెం కానీ మార్కాపురం కానీ దాదాపు కొండేపి కందుకూరు ఇటువంటి దర్శి కానీ ప్రతి చోట నుంచి అన్నా మేము 20,000 మంది వస్తున్నాం 30,000 వస్తున్నాం అని చెప్పేసి ప్రజల్లో ఉంది ఊపు, మేమందరం బయలుదేరుతున్నాం అని చెప్పేసి గతంలో కార్లు పెడితే ఎక్కని పరిస్థితి ఉంది కొన్ని పార్టీలకి. అటువంటిది లారీలలో వచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ట్రాఫిక్ జామ్ దృష్ట్యా కూడా పోలీస్ ఇంటెలిజెన్స్ వారు కూడా సార్ ఇక్కడ 1 లక్ష పైన 2 లక్షల దాకా వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి మాకు ఆల్టర్నేట్ రోడ్స్ కూడా ఇప్పుడు వాళ్ళు క్లీన్ చేసే పరిస్థితి వచ్చింది. తప్పకుండా 2 లక్షలు దాటుతారనేది మా అంచనా. ఇది ప్రధానంగా చూస్తే ఏదైతే ఇటీవల నారా లోకేష్ చేపట్టిన యుగలం పాదయాత్ర కూడా కనిగిరిలో పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడం జరిగింది. దీంతో పాటు చంద్రబాబు బహిరంగ సభ కూడా 2 లక్షలకు పైగా జనం వస్తారని చెప్పని ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి. ఏదైతే ప్రకాశం జిల్లాలో గతంలో నిర్వహించిన మహానాడికి మించి ఏర్పాట్లు చేయాలని చెప్పని కూడా ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా ఇక్కడే ఉండి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఏదైతే చంద్రబాబు బహిరంగ సభని పెద్ద ఎత్తున విజయం చేయాలి, దీంతో పాటు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలన్న ధీమాతోటే ఇటు ఏదైతే సమర శంఖారావాన్ని ఇక్కడి నుంచే పూరించబోతున్నారు. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో వెంకట్రావు, AVN ఆంధ్ర.